హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన పూజ అయిపోయింది. యాజ్ యూజువల్గా మన శివయ్యకి అభిషేకాలు, పాలతోటి నైవేద్యాలు అన్నీ పెట్టేయడం జరిగింది. మనకి ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు వరాహి మాతని పెట్టుకోవచ్చా అని. ఏమంటే ఒకటేనండి, ఇది పెట్టుకోవచ్చా అది పెట్టుకోకూడదా అని కాదు. మన మనసుకి ఏది చెప్తే అది చెయ్యండి. ఎవరో ఏదో చెప్పారని వినాల్సిన అవసరం ఏం లేదు. ఏమో నాకైతే నేను 2 years అవుతుంది పెట్టి, నాకేం చెడు జరిగినట్లు ఏం కనిపించలేదు. ఎందుకు చేస్తారండి దేవుళ్ళు? మనకు చెడు చేస్తే ఇంకా దేవుడు అని ఎందుకు అనుకోగలమండి? మన మనసే పెద్ద దెయ్యం అన్నమాట. మనం ఏదనుకుంటామో అలా జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఫ్రై చేస్తాను సింపుల్గా. బాబు క్యారేజ్ పెట్టాలి, నాకు కూడా బయటకు వెళ్ళాలి కదా. ఇంకా రోజు రొటీన్ ఇదే ఉంటుందండి మనకి. బెండకాయలు అయితే ఇలా కొంచెం కడిగి ఆరబెట్టుకొని కోసేసుకుంటే మీకు పురుగులై ఉండవు. ఒకేసారి ఇలా కటింగ్ అయితే కనుక మీకు 2 కాయలు ఒకేసారి చేయొచ్చు. తొందరగా అయిపోతుంది, స్పీడ్గా కటింగ్ అయిపోతుంది. మీరు బాబు క్యారేజ్ అంటుంటే స్కూల్కి వెళ్ళే పిల్లోడు అనుకునేరు. కాదండి, వాడు పైన్ ల్యాబ్స్లో రీజనల్ మేనేజరు. సో వాడికి ఎందుకే ఆడు బయట తినడం ఇష్టం ఉండదు. ఏదైనా సరే కొంచెం బాక్స్ పట్టుకెళ్ళి తింటాడు, మళ్ళీ ఇంటికి వచ్చే తింటాడు. ఈ సిటీస్లో ఎప్పుడన్నా నేను లేకపోతేనో నేను చేయకపోతేనో తప్ప వాడు మ్యాక్సిమం ఇంటి ఫుడ్డే తింటాడండి. అందుకే కొంచెం బాక్స్ పెట్టేస్తాను. జిమ్కి వెళ్ళాడు, ఇప్పుడు ఆడు వచ్చేసరికి చేసేస్తాను అనమాట. మొత్తం మార్నింగ్ నా పనులన్నీ చేసుకొని వంట అయ్యేసరికి మళ్ళీ నాకు ఆఫీస్ కాల్ స్టార్ట్ అయిపోద్ది. ఆఫీస్ కాల్ అయిపోగానే మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. ఎంత వేస్తే చెప్పాను కదా, చాలా ఫుల్. ఇంకా టైం అంతా అట్లా అయిపోతుంది. మనము ఈ మధ్య రుద్ర ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసాం కదా. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను ఆల్రెడీ, మీకు చెప్తున్నాను కదా. సో అది ఇంకా మనకి రిజిస్ట్రేషన్ కాపీ రాలేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం 15 days అయిపోయింది చేయించి. రీజన్ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు. అది గవర్నమెంట్ ఫామ్ అయితే కానీ మనకు ఆ కాపీని రిలీజ్ చేయరట. అది కాపీ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు దానికి అడ్వర్టైజ్మెంట్లు, ఇంకా కొంచెం వర్క్ ఉంటుంది. పాన్ కార్డు అప్లై చేయడం అని, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసేసి అవి రిజిస్టర్ అయ్యే లోపు మనం ముందు ఇది రిజిస్ట్రేషన్ కాపీ వస్తే అఫీషియల్గా మనం బయటికి యాడ్స్ అయ్యి ఇవ్వగలం. అంటే ఫ్లెక్సీలు కట్టడం కానీ, లేకపోతే పోస్టర్స్ అంటించడం కానీ, అందరికీ చెప్పడం కానీ, మెనూ కార్డు తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ చేయగలుగుతాం అనమాట. ఆ రిజిస్ట్రేషన్ కాపీ కోసం నేను వెయిటింగ్ అండి. అంటే అలా నేను జాబ్ చేస్తానే ఉన్నాను. ఎందుకంటే నేను చేసే జాబ్లో అండి చాలా మందికి సర్వీస్ ఇస్తాను. ఎంతమందో వాళ్ళ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్గా రోడ్డును పడకుండా కాపాడుతాను. మీకు తెలుసు కదా, నేను పిఎన్బి మెట్ లైఫ్లో సీనియర్ మేనేజర్గా చేస్తాను. ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి నేను ఈ జాబ్ చేస్తున్నానండి. చాలా ట్రావెల్ చేస్తాను. చాలా అంటే ఇది అంటారు కదా, ప్రజల వద్దకు పాలని, అలా నేనే కస్టమర్ని రీచ్ అయ్యి వాళ్ళకి ఇస్తాను. దాదాపు మనకి 6,000 మంది కస్టమర్ బేస్ ఉన్నారు. మ్యాక్సిమం నేను టర్మ్ ప్లాన్సే ఇస్తానండి. ఎండోమెంట్ ప్లాన్స్ కానీ సేవింగ్స్ చాలా తక్కువ. ఏదో నేను ఇచ్చిన 6,000 మందిలో ఒక 60 మందికి ఇచ్చుంటానేమో. అదర్వైజ్ అంటే వాళ్ళకి కావాలంటే నేను ఇస్తాను, లేకపోతే మొత్తం టర్మ్ ప్లాన్ ఇస్తాను. ఎందుకంటే టర్మ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా జీవితాలని చూశాను, మా ఇన్సిడెంట్లు చూశాను కాబట్టి టర్మ్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటే ఫైనాన్షియల్గా వాళ్ళు రోడ్ మీద పడకుండా ఉంటారు. ఇది నా అభిప్రాయము. అందుకే నేను ఆ టర్మ్ ప్లాన్స్ మీద పనిచేస్తాను. ఇప్పుడు నేను రుద్ర ఈవెంట్స్ పెడుతున్నానని చెప్పి నేనేమి నా జాబ్ని ఏం మానేయట్లేదు, రిజైన్ కూడా పెట్టట్లేదు. దాన్ని ప్యారలల్గా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది చాకు షార్ప్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇది జనరల్గా మనం గంధం కానీ అవి కానీ అరగ తీసుకునే సాధనం అనమాట. ఇది రోల్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లోనే తెప్పించానండి. ఇది రోల్ తీసుకున్నప్పుడు ఇది కూడా కలిపి తెప్పించాను. భలే షార్ప్ అవుతుంది. నేను మీకు కనిపించకుండా వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటి అంటే, మార్నింగే తీసేస్తాను నేను. ఎందుకంటే నాకు 9 అయితే కాల్స్ ఉంటాయి. కాల్స్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. సో ఆ మార్నింగ్ టైంలో నేను అంత స్నానం అయితే అయిపోతుంది, కానీ అంత రెడీ అయిపోయి చాలా మేకప్ చేసేసుకొని నేను ఈ పనులన్నీ చేయలేదు. మార్నింగ్ చాలా చాలా బిజీగా ఉంటుంది. అటు గార్డెన్ వర్క్ ఉంటుంది, ఇటు వంట పని ఉంటుంది.
బాబు కాఫీ ఇవ్వడం, నేను కాఫీ తాగడం, పిల్లలకి ఎగ్స్ అయి పెట్టడం, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా మా మిన్ను బాబు వస్తే వాడిని చూసుకోవడం, ఈ అన్నిటి మీద అంటే రియాలిటీ చెప్తున్నాను నేను. రియల్గా అవన్నీ ఒక మంచి శారీ కట్టుకొని ఫ్యాషన్గా రెడీ అయ్యి తీయాలంటే నా వల్ల అయితే అవ్వలేదండి. అంటే నేనైతే ఒరిజినల్గా ఇలానే ఉంటాను. మార్నింగ్ టైం ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి బయటకు వెళ్తాను అనమాట. సో అందుకే నేను నా వీడియోస్లో నేను ఫేస్ని ఎక్కువ చూపించాను. ఎందుకులేని మ్యాక్సిమం మార్నింగ్ అయితే జనరల్గా అందరూ అలానే ఉంటారండి, కొంచెం వీడియోస్ కోసం రెడీ అవుతారు. అవి ఎప్పుడో మధ్యాహ్నాలు అలా తీస్తారేమో మరి నాకు తెలీదు. నాకు మధ్యాహ్నం టైంలో నేను ఇంట్లో ఉండడం కుదరదండి, నాకు ఆఫీస్ కదా, నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి ఇవన్నీ పొద్దున్నే వంటలు చేసి ఏదైనా స్పెషల్ అకేషన్ అయితే మనం రెడీ అవ్వగలం. కానీ మార్నింగే ఇన్ని పనులు చేసుకుంటాను ఇంట్లో రెడీ అయ్యి ఏం చేయాలంటే నేను నా వల్ల అయితే కాదండి అది. అందుకే నేను మార్నింగ్ టైంలో మీకు కనిపించను. రేపు జోగులాంబ వెళ్దాం అనుకుంటున్నాం, అదే ఆలంపూరు అమ్మవారి టెంపుల్కి రేపు వెళ్దాం, రేపు మార్నింగే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. నేను ఈ కళాయి గురించి చెప్పాలి మీకు. నేనైతే ఒక 2 ఇయర్స్గా వీటినే మొత్తం స్టీలే వాడుతున్నాను. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా స్టీల్ అంటే చాలా ఇష్టం ఉండేది. కాకపోతే వంటలకి వెజల్స్ వాడాలంటే అవి మాడిపోయేవి, స్టీల్లో మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపించి ఇక తప్పక నేను అల్యూమినియం వాడాను. బట్ ఇవి ఎప్పుడైతే ట్రిప్లైలు వచ్చేసినాయో, వీటిని ట్రిప్లై అంటారు, 3 లేయర్స్గా ఉంటుంది. మనకు అసలు మాడవు, ఏ కర్రీ చేసినా కూడా మాడవు. ఇప్పుడు నేను చేస్తాను కదా చూడండి, బెండకాయ కర్రీ చేస్తాను, ఇందులో ఫ్రై చేస్తాను, అది కూడాను అస్సలు మాడదండి. కాకపోతే ఇది బాగా ఎక్స్పెన్సివ్, కాస్ట్ అయితే బాగానే ఉంటుంది. చాలామంది వాళ్ళు నాకు తెలిసి ఇవన్నీ కొనేసి మేము ఇది కొన్నామని చూపిస్తున్నారు, బట్ అవన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. కాకపోతే హెల్దీ కదా, ఒక్కసారి కొనుక్కుంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉపయోగపడతాయి, మనకి ఇబ్బంది కూడా ఉండదు. నాకు అందులో డిష్ వాషర్ కూడా ఉన్నది, దానివల్ల స్టీల్ అయితే అసలు చాలా నీట్గా అయిపోతాయి. తెల్లవి కూడా అందులో వేసేయచ్చు, అల్యూమినియం కూడా, బట్ అవి ఏంటంటే తెల్లగా ఇలా పొట్టులాగా వస్తాయి. ఇంకా నేను మొత్తం నా దగ్గర 4-5 కుక్కర్లు కూడా ఉంటాయి, అల్యూమినియం మొత్తం మార్చేసి అంతా ట్రిప్లై స్టీల్లో కొన్నాను. మీరు చూస్తారు కదా నేను రోజు రైస్ వండుతాను, ఇదైతే రెగ్యులర్గా రైసు వండేదనమాట. ఇది ఒక 1/2 kg రైస్ వండుతాను దీంట్లో. నాకు మా బాబాయ్ కాబట్టి ఇద్దరమే ఉంటే అదే వండుతాను. ఇంకా పెద్ద పెద్ద కుక్కర్లు కూడా తీసుకున్నాను. ఇదైతే సెట్ కింద వచ్చిందండి, 3 కుక్కర్లు కలిపి ఒక సెట్ కింద తీసుకున్నాను. అదంతా ట్రిప్లై ఇది అనమాట. ఫస్ట్ ఆ ట్రిప్లై వచ్చినప్పుడు ఏంటి ఇలా షైనింగ్ లేవు అని అనుకున్నాను, బట్ తర్వాత అంతా చూసిన తర్వాత బాగుంది అనిపించింది. ఇదిగోండి బెండకాయ ఫ్రైకి ఆయిల్ పోసాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసేసి. నేను ఆల్మోస్ట్ అసలు ప్లాస్టిక్ అనేది వాడనండి, నేను వాడను. ఎందుకంటే ఆయిల్ క్యాన్ కానీ ఉప్పుకైతే ఇలా జాడీ వాడతాను. ఆల్మోస్ట్ అసలు నాకు ప్లాస్టిక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ప్రతిదీ కూడా ఇలా అంతా స్టీల్లోనే నేను స్టోరేజ్ చేసుకుంటా. కొన్ని డబ్బాలు అయితే ఎప్పుడో పెళ్ళైనప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఉన్నాయి. నేను ఇప్పుడు కొన్నా కూడాను అంతా స్టీలే కొంటాను. మ్యాక్సిమం ప్లాస్టిక్ని అయితే ఇంట్లో అవాయిడ్ చేస్తాను, అసలు నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు అది. మీరు కూడా వీలైతే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో చూడండి, ఎక్కువ స్టోరేజ్ చేసుకునే పప్పులు లాంటివి ఉంటే ఇలా గాజు బాటిల్లో వాడతాను. గాజు పింగాణి ఆర్ స్టీలే వాడతాను, ప్లాస్టిక్ నేను అవాయిడ్ చేస్తాను. ఆయిల్ వేడెక్కాక చితగొట్టిన ఎల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కాస్త దోరగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి వేపుకోవాలి. దీంట్లోనే పసుపు వేసుకోవాలండి. నేను మామూలుగా కొన్ని కర్రీస్కి అయితే మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి, బాగా మగ్గుతాయి చక్కగా అని. బట్ బెండకాయలో మాత్రం ముందు ఉప్పు వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న చిట్కా, ఇది గుర్తు పెట్టుకోండి. అదే మీకు దొండకాయలో అనుకోండి, ఉప్పు వేసుకుంటేనే బాగా మగ్గుద్ది. దొండకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇంకే కర్రీ అయినా కూడాను ఫ్రై చేసినప్పుడు దీంట్లో మాత్రం వేయకూడదు. ఇలా పసుపు వేసేసి చక్కగా కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసేసుకోవడమే, మూత పెట్టకూడదు.
బెండకాయ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే జిగురు వచ్చేసి జిగురు అయిపోతాయి. ఈ కళాయి ఒక 1/2 kg కర్రీ వండుకోవచ్చు అండి, ఏదైనా సరే. అంటే నేను బాబే ఉంటాం కాబట్టి దీంట్లో నాకు కర్రీ సరిపోద్ది. కొంచెం ఉప్మా చేసుకున్న కొంచెమే చేస్తాను కాబట్టి సరిపోద్ది. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర, వండినప్పుడు చూపిస్తాను. మీరు ఆల్రెడీ చాలా వాటిలో చూస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, చాలా కొన్నానండి. ఇదైతే కనుక 1000 రూపీస్ పడింది నాకు. ఈవెన్ ట్రిప్లైలో ప్రతిదీ కాస్టే పడుతుందండి. ఇది చూడండి, ఇది తాలింపు వేసేది చాలా వెయిట్ ఉంటుంది. ఇది కూడా ట్రిప్లై, ఇది కూడా అంతే 900 పడింది నాకు. సో ఒక్కసారి కొనుక్కుంటే చాలా సంవత్సరాలు ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్కటి ఒకేసారి కొనుక్కుంటాను. ఒక్కొక్క నెల 2 అలా తీసుకున్నాను. నేను మీకు వంటల్లో ఒక్కొక్కటి ఉపయోగించినప్పుడల్లా చూపిస్తాను. బట్ నేనైతే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. ప్లస్ చూడండి, కడుక్కున్నా కూడా నీట్గా ఉంటుంది కడిగేసుకుంటే. ఇలా బెండకాయలు వేసేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫ్రైలు గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. మీరు ఫ్రైలు చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త టైం తీసుకొనే చేసుకోండి, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తాయి, అవి మంచిగా ఫ్రై అవుతాయి కూడాను. అంతేగాని హడావుడిగా 5 నిమిషాలు అయిపోవాలంటే ఇదంతా జిగురుగా అయిపోద్ది. చూడండి, ఇలా ఒక్క నిమిషం మాత్రం కాస్త హైలో పెట్టుకోండి, కలిసేదాకా కాస్త జిగురు పోతుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుద్ది. మీరు మధ్యలో కలుపుకుంటే చాలు. ఫ్రైలు చేసినప్పుడు ఇంకొక పని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం అక్కడే ఉండాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే చాలండి, చక్కగా అయిపోతూ ఉంటాయి. జనరల్గా అయితే దీనికి ఇదిగోండి, ఈ లిడ్ ఇది ఇచ్చారనమాట. ఇది ప్రతిదానికి, ఇవి ట్రిప్లై వాటికి ప్రతిదానికి లిడ్స్ ఉంటాయి. లిడ్స్ ఉంటే ఒక కాస్ట్ ఉంటుంది, లిడ్స్ లేకపోతే ఒక కాస్ట్ ఉంటుంది. నేను ప్రతిదానికి లిడ్ తోటి తీసుకుంటాను. చూసారా, మన బెండకాయ ఫ్రై అయిపోయింది. ఎంత బాగా అయ్యిందో. ఒక 15 మినిట్స్ అవుతుంది. నేను అది పెట్టేసి వేరే పని కూడా చేసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనం ఇప్పుడు కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.